నల్గొండ జిల్లాలో రాజకీయాలలో సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడెక్కడైతే మన సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో, మన కాలువలు ఉన్నాయో, కాలువల గట్లెంబడి తాటి చెట్లు, ఈత చెట్లు నాటితే ఎవరితోని పంచాయతీ ఉండదు. మా సోదరులు వృత్తిని, కుల వృత్తిని కొనసాగించడానికి ఉపయోగపడతాయి. పెరగడానికి 3-4 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ 100 సంవత్సరాలు ఆ వృత్తిని కాపాడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు ఆ చర్యలు కూడా చేపడుతుందని మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరులారా, పదే పదే గతంలో 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ప్రభుత్వం గురించి, ప్రజాపాలన గురించి, వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, ఆనాటి ప్రభుత్వం బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి, లేకపోతే చీరలు నేయండి, గౌడన్నలు కళ్ళు గీయండి అని చెప్పి చేపలు, బర్రెలు, చెప్పులు, లేకపోతే చెట్లు, లేకపోతే మిగతా వృత్తులు మనలు చేసుకోమన్నారు. ప్రభుత్వం వీటికే మనల్ని ప్రోత్సహించింది ఆనాడు. రాజ్యాలు మాత్రం మనము బర్రెలు గొర్రెలు పెంచుకొని, చేపలు పట్టుకొని, చెప్పులు కుట్టుకొని, చెట్లు గీసుకుంటుంటే మనమందరం ఈ పని చేస్తే వాళ్ళ పిల్లలు రాజ్యాలు వెళ్తారని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. నేనేమన్నా, అయ్యా ఇది ఎవరో దయాదాక్షిణ్యాలతో వచ్చిన వృత్తి కాదు, తరతరాలుగా మా సోదరులకు అంది వచ్చిన కుల వృత్తి. వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు 10 తరాల నుంచి ఈ వృత్తితోనే జీవనం సాగించిండ్రు, పిల్లలను చదివించుకున్నారు. వాళ్ళు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు ఈ గౌడన్నలను, ఈ యాదవ్ సోదరులను, ముదిరాజు బిడ్డలను, దళిత బిడ్డలను ఈరోజు పంపిస్తే పీజీలు, పిహెచ్డీలు చదివి డాక్టర్లు, లాయర్లుగా రాణించి ఐఏఎస్, ఐపీఎస్లుగా పాస్ అయి ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ మేలు జరగాలి, దానికోసం మా ప్రభుత్వం ఉంటుందని నేను చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్నా, మా